ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో నీ క్రియలను నేర్పుదును, నీవు చల్లగానేనను వెచ్చగానేను లేవు, నువ్వు చల్లగానేనను వెచ్చగానే ఉండిన మేలు, నీవు వెచ్చగానేనను చల్లగానేను ఉండక నులువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయని ఉద్దేశించున్నాను. నిలువెచ్చని స్థితి, అటు ప్రభు సంబంధిగా నోటితో పలుకుతూ అపవాద సంబంధిగా జీవితాన్ని కొనసాగించడం నిలువెచ్చని స్థితి. లోక సంబంధిగా బ్రతుకుతూ దేవుని సంబంధిగా తమను తాము భ్రమపరుచుకోవడం నిలువెచ్చని స్థితి. వాస్తవానికి మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదివితే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచును గణగణలాడు తాళమునైందును ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు అనేసి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎలాంటి కార్యక్రమాలు? అతని జీవితంలో మనుషుల భాషలతో దేవదూతల భాషలతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రవచించు కృపవరం, మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగి ఉండడం. విశ్వాసం మామూలు విశ్వాసం కాదు, కొండలను పెకిలింపగలిగే విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం. ఇక క్రియల వరకు వస్తే పేదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చిన, కాల్చబడుటకు శరీరం ఇచ్చిన, ప్రేమ లేకపోతే ఉపయోగం ఉందా? దీన్ని ఏమంటారు మరి? నిలువెచ్చని స్థితి. ప్రేమ లేకుండా ఎన్ని కార్యములు చేసినా అది నిలువెచ్చని స్థితి. నిలువెచ్చని స్థితి. ప్రేమ లేకుండా జరిగించవచ్చా కార్యాలు? జరిగించవచ్చు. అది నిలువెచ్చని స్థితి. తర్వాత గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ఆసక్తి విషయంలో ప్రేమ లేకపోయినా నిలువెచ్చిన స్థితి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. అది సంగతి. ఆత్మయందు తీవ్రత లేకపోయినా, ఆసక్తి విషయంలో మాంద్యులైనా అదేమవుతుంది? నిలువెచ్చిన స్థితి. ఎందుకు మందగించింది ఆసక్తి? రెండు పడవల మధ్య కాళ్ళు పెట్టి, 2 పడవల మీద కాళ్ళు పెట్టడం. ఆసక్తి మందగించడానికి గల కారణం ఏంటి? తీవ్రత లేకపోవడం దేవుని కార్యక్రమాల విషయంలో. దాన్ని ఏమన్నాడు అంటే నిలువెచ్చిన స్థితే. నిలువెచ్చిన స్థితి. లోకము దేవుడు. ఏదో ఒకవైపు ఉండవు. ఈ లోక సాంగత్యము, దేవునితో వైరం. దేవునితో వైరము కావాలి, సహవాసం కావాలి. నిలువెచ్చిన స్థితి. కాబట్టి ఆసక్తి విషయంలో ఆసక్తి తగ్గిపోతుంది అనుకోండి. దేవుని సేవించే విషయంలో తీవ్రత లేదు.
రోజు రోజుకి సన్నగిలిపోతుంది. నిలువెచ్చని స్థితి. బాప్తిస్మం పొందిన తొలి రోజుల్లో ఉన్న ఆసక్తి ఇప్పుడు లేదు. కారణం ఏంటి? చల్లబడిపోతున్నాం, నిలువెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. ప్రమాదకరమైంది అన్నమాట. మూడో సంగతి, తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను, అదిగోండి, సత్క్రియలందు ఆసక్తి లేదు, ప్రభువును సేవించడంలో ఆసక్తి తగ్గిపోతూ ఉంది. అంటే ఏంటనంటే నిలువెచ్చని స్థితిలోనికి వెళ్తున్నాం. ప్రమాదం అన్నమాట. ఈ పరిస్థితులన్నీ ప్రభువు తన నోటి నుండి మనలను ఉమ్మివేయటానికి దోహదపడుతూ ఉంటాయి. అది నిలువెచ్చని స్థితి. ప్రత్యేకించి లవదోకియాలో ఉన్నటువంటి స్థానిక సంఘంలో ప్రభువు పరిశీలించినప్పుడు ఇలాంటి సంగతులు వాళ్ళ మధ్యలో కనబడ్డాయి. వారి నిలువెచ్చని స్థితి ఈ విధంగా ఉంది. చదువుతాం ఒకసారి మనం 16వ వచనంలో. నీవు వెచ్చగానేను చల్లగానేను ఉండక నిలువెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడును. అదిగోండి, నువ్వు దౌర్భాగ్యుడు. వాస్తవానికి వాళ్ళ దృష్టిలో వాళ్ళు భాగ్యవంతులు, లోకం దృష్టిలో కూడా భాగ్యవంతులు. ఆ ఊరు జనం ఎంతటి భాగ్యవంతులు అనంటే, ఇల్లు కూలిపోయింది అనుకో, లబో దిబ్బమని మనం ఏడుస్తాం. వాళ్ళు అనుకుంటారు పోయింది, కొత్త మోడల్లో కట్టుకోవచ్చు అనుకుంటారు. భూకంపం వచ్చి తుడుచుకుపట్టుకుపోయింది, ప్రభుత్వం అన్నది మేము ఇల్లులు కట్టిస్తాం మీకు. అప్పుడు వాళ్ళు అన్నారు, మీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కాదు, మేము మా సొంత డబ్బులతో డూప్లెక్స్లు కట్టుకుంటూ మీరు చేయని అవసరం లేదు. ఏ స్థాయిలో వాళ్ళు భాగ్యవంతులో చూడండి, ఏ స్థాయిలో భాగ్యవంతులు. ప్రత్యేకించి బంగారం యొక్క ట్రేడింగ్ జరుగుతుంది ఆ ఊర్లో. మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ప్రత్యేకమైనటువంటి ఉన్ని వస్త్రాలు అక్కడ తయారు చేయబడుతూ ఉంటాయి, అమ్మబడుతూ ఉంటాయి. ప్రపంచానికి సప్లై చేస్తారు వాళ్ళు. దాంతోపాటు కంటి జబ్బు నిమిత్తము కాటుక, ఈ 3 ప్రధానమైనటువంటి బిజినెస్. పైగా 4 ప్రధానమైనటువంటి పట్టణాలు కలుస్తాయి ఆ ఊర్లో, అంటే రాజమార్గాలు కలుస్తాయి. కాబట్టి భయంకరంగా డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ధనవంతులు. అలాంటి వారిని ప్రభు ఏమన్నాడనంటే, నువ్వు దౌర్భాగ్యుడు. అంటే భాగ్యవంతుడు కాదు, నువ్వు దౌర్భాగ్యుడు అనేసి. వారు ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో దౌర్భాగ్యులు. భౌతికంగా సంపన్నులు అవ్వండొచ్చేమో, కానీ ప్రభు అయిన యేసుకు భౌతికమైనటువంటి సంపాదన మీద, వాళ్ళ వ్యాపార వృత్తుల మీద, వాళ్ళ ధనాగారం మీద ఆయన దృష్టి ఉండదు. నువ్వు ఆత్మ సంబంధంగా ఎంతవరకు ధనవంతుడు? వాస్తవానికి ప్రభు అయిన యేసు ఆయన పరలోకపు సౌభాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చింది మనుషులను ఆత్మ సంబంధంగా ధనవంతులుగా చేయటానికి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో నుండి, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి ఆత్మ సంబంధంగా ఆయన సంపన్నుడు. ఆయన ధనవంతుడు, దైవత్వములో ధనవంతుడు.
ఆయన పరిశుద్ధత, నీతి, యథార్థత, సమస్తమైన వాటిలో ఆయన ధనవంతుడు. మామూలు ధనవంతుడు కాదు, పరిపూర్ణమైన ధనవంతుడు. అలాంటి పరిపూర్ణమైనటువంటి ధనవంతుడు ఏం చేశారు? మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు అయ్యారు. సిలువలో పాపము ఎరుగని ఆయన, పరిపూర్ణంగా పరిశుద్ధుడైనటువంటి ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు. దారిద్ర్యం, పరిశుద్ధతులైన సంపన్నుడు, పరిశుద్ధతులైన శ్రీమంతుడు, పరిశుద్ధతలో ఆయన మిక్కిలి ధనవంతుడు. కానీ సిలువలో మన కొరకు దారిద్ర్యుడయ్యాడు. పాపము ఎరుగని క్రీస్తు ప్రభు మన కొరకు పాపముగా చేయబడ్డాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలోనే 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, అదిగో ధనవంతులు మగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. కాబట్టి మనము ధనవంతులు కావటానికి ఆయన దరిద్రుడు అయ్యాడు సిలువలో. మనలను భాగ్యవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడయ్యాడు సిలువలో. అలాగే ప్రభు మనల్ని భాగ్యవంతులుగా చేయటానికి తను తాను అర్పించుకుంటే, అసలు భాగ్యవంతులుగా తమను తాము గుర్తించుకోవలసింది ప్రభు యొక్క సహవాసంలో, ఆయనతో అంటుకట్టబడడంలో, ఆయన శరీరంలో అవయవంగా అతుకుపడడంలో భాగ్యవంతులు. అది వెతకాలి. దాన్ని వదిలేసి ఆ సంగతిని విడిచిపెట్టేసి ఈరోజు ఎంత సంపాదించాం, రేపు ఇంకెంతగా ఎక్కువ సంపాదించగలం, ఈ రోజు కంటే ఎక్కువ అవకాశాలు సంపాదించుకోవటానికి రేపటి కోసం వెతుకుదాం అని లోక సంబంధమైనటువంటి ధనార్జన కొరకు పరుగులు తీస్తూ ఉంటే, అలాంటి వారు ప్రభుకి ఎలా కనబడ్డారని అంటే దరిద్రుడు. మీరు దారిద్రుడు అని చెప్పేసి. వాస్తవానికి క్రీస్తు ప్రభు భాగ్యవంతులుగా చేశారు వాళ్ళని. క్రీస్తు ప్రభు భాగ్యవంతులుగా చేశారు. భాగ్యవంతులుగా చేస్తే వారు దౌర్భాగ్యులు అయిపోయారు. అంటే వారి కడిగిన స్థితిలో నుండి కొనసాగట్లే. ప్రభు తన రక్తంతో కడిగేశాడు, ధనవంతులుగా చేశాడు. ఎన్నడూ పాపం చేయని వ్యక్తులుగా వాళ్ళను పరిశుద్ధపరిచాడు. వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు కృప చేత. కడిగి అక్కడ పెడితే అది నచ్చలేదు వాళ్ళకి, అది నచ్చలేదు. కడగబడిన పంది బురదలో దొరికినట్టు, కుక్క తన వాంతికి తిరిగినట్లు ఇక్కడ ఉన్నటువంటి వారు, లవదోక్యలో ఉన్నటువంటి వారు తన స్థితి నుండి దిగజారిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభు గుర్తించాడు, మీరు దౌర్భాగ్యులు అనేసాడు. నువ్వే భాగ్యవంతుడిగా చేసావు, మళ్ళీ ఈ మాట అంటున్నారు. నేను చేసిన మాట వాస్తవం, ఆ స్థితిలో నిలబడట్లేదు. మీరు దాన్ని పోగొట్టుకున్నట్టుగా కనబడుతూ ఉంది. మీరు దౌర్భాగ్యులు అని పౌలు అన్నాడు. ఈ పరిస్థితి రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఏమైంది పౌలు అలాగంటున్నావు? మీ నాన్న ధనవంతుడు కదా, మా అమ్మోళ్ళ స్కూల్లో చదివించలేదు నిన్ను. యెరూషలేములో
ది టాప్ మోస్ట్ స్కూల్, ధర్మశాస్త్రం నేర్చుకోవటానికి యూనివర్సిటీ విద్య లాంటిది ఎరుషలేం. అక్కడికి పంపించాడు. వాస్తవానికి పౌలు యొక్క సొంతూరు ఎరుషలేం కాదు, ఆయన తార్షు వాడు, తార్షు పట్టణస్థుడు. అక్కడి నుంచి ఎరుషలేం వెళ్ళాడు. అక్కడ గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. పరిసయ్యుడి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. పరిసయ్యులు అంటే పరిసయ్యుడు ప్రార్థన తెలుసు కదా, లోక సువార్త 18 అధ్యాయంలో ఏమంటాడు? 3 రోజులు ఉపవాసం ఉంటాడు. 10వ భాగం ఇస్తాను, మిగిలిన వాళ్ళకంటే ప్రత్యేకంగా నేను బ్రతుకుతాను. అలాంటి జీవిత శైలిని అలవాటు చేసుకున్న వ్యక్తి అంటున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణు అన్నాడు. నేను ఎంత దౌర్భాగ్యుడు. ఏమొచ్చింది నీకు దౌర్భాగ్యుడు అంటానికి? ఇట్టి మరణమునకు లోనైనా ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? మరణించిన స్థితిలో మరణానికి లోనైన శరీరం దేవుని యొక్క నీతిని జరిగించటానికే అవకాశం లేని బ్రతుకు, ధర్మశాస్త్రం యొక్క బంధకాలు, పైగా లోపల ఒక పోరాటం, ఓడిపోయిన జీవితం, దౌర్భాగ్య స్థితి అని అన్నాడు. దౌర్భాగ్య స్థితి. కాబట్టి పోరాటంలో గెలవలేక ఓడిపోయి పాపంతో చేయి కలిపేసి అపవాదితో చేయి కలిపేసి రాజీ పడిపోయిన జీవితం దౌర్భాగ్య స్థితి. కాబట్టి లౌదోక్యలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఎందుకనంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడిన పరిశుద్ధులు. వారికి వేరే పేరు లేదు, పరిశుద్ధులు. కానీ రాజీ పడిపోతున్నారు, సంగతులు గెలవలేకపోతున్నారు, పరిస్థితులపైన విజయాన్ని పొందలేకపోతున్నారు. ప్రభు చూసిన సంగతి అది. దౌర్భాగ్యుడు, ఓటమి పాలైపోతున్నాం. గెలవటానికి సామర్థ్యం ఉన్న ఓటమిని అంగీకరిస్తూ ఉన్నాం. పోరాటానికి అనుకూలత ఉన్న కాంప్రమైజ్ అయిపోతున్నాం, రాజీ పడిపోతున్నాం లోకంతో, పరిస్థితులతో. అవసరమా? అందుకోసం కాదు కదా నిన్ను భాగ్యవంతుడు చేసింది. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అది సరే, మనుషులందరికంటే దౌర్భాగ్యులు. క్రీస్తునందుండి పరలోక సంబంధిగా నిత్య స్వాస్థ్యం మీద మనసు పెట్టకుండా ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తు యేసునందు నిరీక్షించిన ఎడల, అంటే ప్రభువు నమ్ముకుంటే ఈ భౌతికమైన ఏయో కలిసి వస్తాయి అనుకునే బాపుతాయి. లోక సంబంధమైన సంగతుల కోసమే ప్రభువును నమ్మినటువంటి మనుషుల యొక్క జాబితా అది. అలాంటి వారు మనుషులందరికంటే దౌర్భాగ్యులు అని అంటారు. మనుషులందరికంటే దౌర్భాగ్యులు. కాబట్టి లౌదోక్యలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము సమాజంగా కూడుకుంటారు. ఏం ఆశించి కూడుకుంటారో ఆత్మ సంబంధమైన సంగతులు కాదు. ఈరోజు ఆదివారం ఆరాధనకి వెళ్తే వారం అంతా బిజినెస్ బాగా జరుగుతుంది. ఆ మనసుతో వస్తున్నారు. ఉదయం ప్రార్థన చేసుకునేది దేనికనంటే ఈరోజు మా వ్యాపారం బాగుండాలి, కస్టమర్స్ ఎక్కువ ఉండాలి. అందుకే యేసు ప్రభు
ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తు యేసునందు మనుషులు నిరీక్షిస్తూ ఉంటే ఆ పరిస్థితిని దౌర్భాగ్యం పరిస్థితి అని అన్నాడు. దానికి మించిన సంగతి ఉంది దినచర్యలో. దానికి మించిన సంగతి ఏంటంటే ప్రొజెక్షన్స్. క్రీస్తు ప్రభువును ఇతరులకు ప్రొజెక్ట్ చేయడం దినచర్యలో, మాటల్లో, వ్యక్తిత్వంలో, క్రియల్లో. ఈరోజు క్రీస్తు ప్రభువును లోకానికి ప్రకటించాలి అలాంటి సంగతి ఉంది కదా. అందుకోసం కాదు దేవుడు నాకు ఈ రోజు ఇచ్చింది. నిన్నటి దినం లోపము ఈరోజు సరి చేసుకొని బ్రతకటానికే. అందుకోసం కాదు దేవుడి జీవితం ఈ రోజు ఇచ్చింది వ్యాపారం చేసుకోవటానికి, వృత్తి చేసుకోవటానికి, ధనం సంపాదించుకోవటానికి. ఇలాగున్నారు అక్కడ. కాబట్టి ఏమన్నారనంటే నువ్వు దౌర్భాగ్యుడు, నువ్వు దౌర్భాగ్యుడు. అది మరి దౌర్భాగ్యం స్థితిలో ఉన్నా మేము ఇంకింతేనా? కాదు కాదు. నీకు ఒక రెమెడీ ఉంది. ఏంటనంటే నేను నిన్ను ధనవంతుడిగా చేస్తాను. నేను నీకు అవకాశం కల్పిస్తాను. అసలు నేను భాగ్యవంతుడిగా చేసిన మాట వాస్తవం. ఆ స్థితిలో నువ్వు నిలబడలేదు. మరలా నిన్ను ఆత్మ సంబంధంగా భాగ్యవంతుడిగా చేయగలను నా వైపు తిరిగితే. సంగతి మాట్లాడుతూ ఉంటాడు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల్లో సిగ్గు కనబడుకున్నట్లు. చాలండి. నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారం నా దగ్గర కొనుక్కో అంటున్నాడు. ట్రేడింగ్ చేస్తారు. అంటే ఆ ఊర్లో బంగారం దొరకదు, బంగారు గనులు లేవు. వీళ్ళు ఏం చేస్తారనంటే ముడి సరుకో, ముడి పదార్థమో, లేదంటే ఎక్కడైతే తక్కువ ధరకు వస్తుందో హోల్సేల్గా కొంటారు. కొని దాన్ని డిజైన్ చేసో, దాని రూపం మార్చో, ప్యూరిఫికేషన్ చేసో ఎక్కువ ధరకు అమ్ముతారు. మార్జిన్ ఎక్కువ వస్తుంది. ట్రేడింగ్ మాత్రమే జరుగుతుంది అక్కడ. దుబాయ్లో బంగారం దొరకదు, కానీ ఎక్కువ బంగారం అక్కడే అమ్మబడుతుంది. కారణం ఏంటంటే వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు. కాబట్టి కొనడం వీళ్ళకి తెలుసు, కొన్నదాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా వీళ్ళకి తెలుసు. ప్రభు అంటున్నాడు, నీకు ధనవృద్ధి కలుగు చేసుకోవటానికి నువ్వు బంగారం తక్కువ ధరకు కొంటావు, బాగా నాణ్యత చూసుకుంటావు, విలువ కడతావు, తర్వాత నువ్వు దాన్ని అమ్ముతావు, దాన్ని ఆర్జన చేసుకుంటావు. మంచిది. అసలు ఒరిజినల్ బంగారం అంటే నేను అమ్ముతాను నీకు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు పుటములో వేయబడినటువంటి బంగారము నా యొద్ద కొనుక్కో అంటుంది. వాస్తవానికి మనుషులు రోజు భాగ్యవంతులు కావాలా? ప్రతిరోజు వారి ఆర్థిక సంబంధమైనటువంటి స్తోమత ఆత్మ సంబంధంగా పెరుగుతూ ఉండాలి. ప్రతిరోజు ట్రేడింగ్ చేయాలి. ఏం ట్రేడ్ చేస్తాం? జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. మొదటి సంగతి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము బంగారము కంటే విలువైన విశ్వాసం ఉంది. అలాంటి విశ్వాసంలో ఈ శోధన ప్రభువు మనుషులను
భాగ్యవంతులుగా చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందువల్ల యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తన వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? కాబట్టి విశ్వాసమందు భాగ్యవంతులు అల్ప విశ్వాసి అని గ్రంథం అన్నాడనంటే, విశ్వాసమందు అధికులు కూడా ఉన్నారంటే బలవంతులు కూడా ఉన్నారు. ఎలా బలవంతులయ్యారు? ఒక్కరోజు బలవంతుడు అవుతాడా? పుట్టిన పసిబిడ్డ ఒక్క రోజులోనే బలవంతుడు అయిపోతాడా? ఆహారం తీసుకుంటూ ఉండాలి, సంరక్షణలో ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. అప్పుడు కొంతకాలానికి 18 నుంచి 15 నుంచి 20 సంవత్సరాల మధ్యలో వచ్చేసరికి మనిషి బలవంతుడు అవుతాడు. అలాగూ ప్రతిరోజు మనుషులు విశ్వాసంలో బలవంతులు అవ్వాలి. దాన్ని ఏమన్నాడనంటే, విశ్వాసమందు భాగ్యవంతులు అని అన్నాడు. కాబట్టి ప్రతిరోజు ట్రేడింగ్ చేయాల్సింది ఒకటి ఉంది, ప్రభు దగ్గర నుంచి తీసుకోవాల్సింది ఒకటి ఉంది, మనం సంపాదించుకోవాల్సింది ఒకటి ఉంది. అదేంటనంటే విశ్వాసము. చాలాసార్లు వైద్య వృత్తి తెలిసిన వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. అదేదో పెడతారు, ఈసీజీన బ్లడ్ హార్ట్ సంబంధించి ఏదో పెడితే గీతలు వస్తాయి ఇలాగా. అలాగుంటది చాలాసార్లు మన విశ్వాసం. గజిబిజి రోజు అది కాదు. విశ్వాసమందు భాగ్యవంతులు కావాలని అంటే ప్రతిదినము విశ్వాసమందు పెరుగుతూ ఉండాలి. మనుషులు బలవంతులు అవ్వాలి. అందుకొరకు ప్రత్యేకించి ఆయన వాక్యం అందు నిలవడం, పరిస్థితులను ప్రభుపై ఆధారపడి చూడడం, ఇలాంటి సంగతిని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రతి సంగతి విషయంలో. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు తెలియకుండానే మనం బలవంతులం అవుతాం. దేంట్లో? విశ్వాసం. అలాంటి ఒక సంగతి ఉంది, అది మనలను భాగ్యవంతులుగా చేసేది. ప్రభు అంటున్నాడు, అలా ట్రేడింగ్ చేయి, నాకు నేను అమ్ముతాను, కొనుక్కో, నా దగ్గర సంపాదించుకో, నువ్వు భాగ్యవంతుడు అవుతావు. విశ్వాసం అందు భాగ్యవంతుడు అవుతావు. రెండవ సంగతి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో నుండి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధర్మనందు నమ్మకం ఉంచుక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము.
వారు వాస్తవమైన జీవమును అదిగోండి, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును. ఏంటండి? సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనే ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము అని అన్నాడు. లవదోకియాలో ఉన్నటువంటి వారందరూ ధనవంతులే, కానీ ప్రభు అయిన యేసుకు వారు దౌర్భాగ్యులుగా కనపడ్డారు. కారణం ఏమనంటే వాళ్ళ జీవితంలో సత్క్రియలు లేవు, నిలువెచ్చని స్థితి. ఔదార్యం లేదు, నిలువెచ్చని స్థితి. కాబట్టి సత్క్రియలు యందు మనుషులు భాగ్యవంతులు అవుతారు. వాక్య సంబంధమైనటువంటి క్రియలు అవి. ఔదార్యం, అందులో మనుషులు భాగ్యవంతులు అవుతారు. గ్రంథం ఏమన్నదంటే, పేదలకు సహాయం చేసేవాడు, దేవునికి అప్పించేవాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో, అది బేదలను కనికరించేవాడు, యెహోవాకు అప్పించేవాడు. కాబట్టి బేదలను కనికరించావు. ఎవరికి అప్పించినట్టు? మోసపోతామా? చివరికి బ్యాంకుకి మనం అప్పించిన మోసపోతాం. బ్యాంకులో అప్పు ఇవ్వడం అంటే బ్యాంకులో డిపాజిట్ చేసాం, ఇప్పుడు సంవత్సరానికి నెలకు వడ్డీ చేసి మనకి ఇస్తాడు, దివాళా తీసేస్తుంది ఏదో రోజు. కానీ దేవునికి అప్పిస్తే మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాదు, దానిని తిరిగి తీర్చకుండా ఉండటానికి ఆయన అక్రమకారుడు కాదు. కాబట్టి పేదలకు కనికరించడం, దేవుడు దాన్ని నాకు అప్పిచ్చాడు, నేను ఆయనకి బాకీ పడ్డాను, తీర్చేయాలా, ఏదో రోజు తీర్చేయాలి. ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అందువలన క్రైస్తవులు ప్రత్యేకించి భూమి మీద ఉన్నప్పుడే పరలోకంలో వారి కొరకు ధనము సమకూర్చుకున్న ఒక ప్రోగ్రాం ఉంది ప్రతి క్రైస్తవుని జీవితంలో. లూకా సువార్త 18వ అధ్యాయం 22వ వచనం. యేసు విని నీవింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. కాబట్టి భూమి మీద ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభు దగ్గరికి వచ్చాడు, నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అని అన్నాడు. అప్పుడు కొన్ని సంగతులు, ధర్మశాస్త్రం సంగతులు, అవి నేను నా బాల్యం నుండి అనుసరిస్తున్నాను అన్నాడు. అన్న తర్వాత నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏం కొదువా? నువ్వు ఆత్మ సంబంధంగా దౌర్భాగ్యుడు, నిరుపేదవు, పరలోకంలో నీ గురించి అకౌంట్ తెరబడలేదు, నీ పేరు మీద అకౌంట్ తెరవబడలేదంటే కనీసం డిపాజిట్ కూడా లేదు, దాంట్లో మినిమం డిపాజిట్ లేదు, మినిమం బ్యాలెన్స్ కూడా లేదు. అది నీకు కొదువా? మరి ఏం చేయాలి? అక్కడ ధనం సంపాదించుకునే కార్యక్రమం ఒకటి ఉంది, దాని మీద దృష్టి పెట్టు. అక్కడ ధనం సంపాదించుకునే కార్యక్రమం ఉంది, అది కదా అన్నాడు. చదువుతాం ఒకసారి. అందుకతడు బాల్యం నుండి వీటన్నిటిని అది చదివేసాడు సార్, ఇందాక చదివిన వచ్చిన 22. యేసు విని నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అది పరలోకమందు నీకు ధనము కలిగే సంగతి ఉంది. భూమి మీద ధనం కొరకు ప్రాకులాడే నీవు
పరలోకంలో ధనం సంపాదించుకోవటానికి ఈ రోజు వరకు ఆలోచన చేయలే. అది నీకున్న కొదువు, అది నీకున్న కొదువు. ఇంకేం ప్రవేశిస్తావు? ప్రవేశించడానికి వీలుండదు. ఈ మధ్యన ప్రభు పని నిమిత్తము ఒక దేశం వెళ్ళాను. అక్కడ క్రీస్తు ప్రభు సంఘము ఏర్పడింది దేవుని కృప వల్ల. ఆ దేశంలో పెట్టిన షరతు అది, నీ దగ్గర మినిమం బ్యాలెన్స్ లేకుండా నీ బ్యాంకులో మా దేశం రావద్దన్నారు. మా దేశంలో కాలు పెట్టాలని అంటే కనీసం మా దేశానికి నువ్వు టికెట్ కొనుక్కొని ఫ్లైట్ ఎక్కటానికైనా ముందు అసలు నీ ఆర్థిక స్తోమత ఏంటో చూపించన్నారు. అప్పటికప్పుడు అప్పు చేయాల్సి వచ్చింది. లేవు ఏంటి, ఒక దేశం వెళ్ళటానికి నా ఆర్థిక స్తోమత కావాలా, మరి పరలోకం వెళ్ళటానికి, పరలోకంలో ప్రవేశించడానికి మినిమం క్రైటీరియా, మినిమం బ్యాలెన్స్ అవసరం లేదా? మరి వెళ్ళాలంటే ఎప్పుడు డిపాజిట్ చేసుకుంటాం? అది సార్. కాబట్టి ఇతని ప్రశ్న అది, నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాను, పరలోకంలో ప్రవేశించాలి, నీకు ఒకటి కొదువుగా ఉంది, వీసా ఉంది, పాస్పోర్ట్ ఉంది, ఇదిగో నేను కొనుక్కున్న టికెట్ ఉంది, కానీ స్టాంపింగ్ ముందు నీ బ్యాంకు పాస్ పుస్తకం ఇవ్వు అన్నాడు. లేదా అలాగైతే 1,00,000 రూపాయల వరకు విలువ చేసే క్రెడిట్ కార్డు ఉందా అడిగాడు. నీ ఉండాలా? అది సార్. కాబట్టి నేను పరలోకంలో ప్రవేశించిన ఊరక ప్రవేశించడం కాదు అబ్బాయి, నీకు అక్కడ అకౌంట్ ఉండాలి, డిపాజిట్ ఉండాలి, దాని గురించి ఆలోచన చేయి. అది లేకుండా బ్రతికేస్తున్నారు. ఒంటి మీద బంగారం, బీరువాల్లో నిలువ, అవన్నీ చూసి మురిసిపోతున్నారు. లవదొక్కే స్థానిక సార్ బాగానే ఉంది, నువ్వు భాగ్యవంతుడిగా కనబడుతున్నావు, ప్రపంచం నీ వైపు చూస్తుంది, నీతో వ్యాపారం చేయాలని చూస్తుంది, కానీ నువ్వు నాకు ఎలా కనబడుతున్నావు అని అంటే నువ్వు దౌర్భాగ్యుడు. నీ గురించి పరలోకంలో 1 రూపాయి కూడా లేదు నీ పేరు మీద. సత్క్రియలను ధనం సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తే అవి లేవు అక్కడ, అవి లేవు. కాబట్టి ఆలోచించే, పరలోకంలో ధనం సమకూర్చుకుంటే అది దేవుని ఎదుట భాగ్యవంతులుగా మనల్ని కనపరుస్తుంది, ప్రభు ఎదుట భాగ్యవంతులుగా మనల్ని కనపరుస్తుంది. లోకాసు వార్త 12వ అధ్యాయం 21వ వచనంలో దేవుని ఎడల ధనవంతుడు కాక, అదిగోండి దేవుని ఎడల ధనవంతుడయ్యే కార్యక్రమం ఒకటి ఉంది. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు, తన కొరకే సమకూర్చుకునేవాడు. అలాగనే చెప్పాడు. అది కాబట్టి దేవుని ఎడల ధనవంతులయ్యే కార్యక్రమం ఒకటి ఉంది, ప్రతి క్రైస్తవునికి ఉంది. మనల్ని భాగ్యవంతులుగా చేయడానికి ప్రభు వచ్చారు, ఆత్మ సంబంధంగా భాగ్యవంతులుగా చేయటానికి. సిలువలో మన దారిద్ర్యాన్ని ఆయన భరించి మనల్ని భాగ్యవంతులుగా చేసిన తర్వాత కాపాడుకో, సమకూర్చుకో ఆత్మ సంబంధమైనటువంటి ధనాన్ని. దేవుని ఎదుట కనబడాలని భాగ్యం, పరలోకంలో ధనం సమకూర్చుకో. అక్కడ చిమ్ముటైనను తుప్పైనను తినివేయదు అన్నాడు ప్రభు. మత్తయి సువార్తలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో నుండి భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు,
ఇక్కడ చిమ్మెట్టయు ఉమ్, తుప్పును తినివేయును. ఉమ్, దొంగలు కనుమ వేసి దొంగిలెదరు. ఉమ్. పరలోకమందు ఉమ్. మీ కొరకు ధనము కూర్చుకొనుడి. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అక్కడ చిమ్మెట్టైనను చిమ్మెటైనను తుప్పైనను ఆ, దానిని తినివేయదు. ఉమ్, దొంగలు ఉమ్. కన్నము వేసి దొంగిలరు. అది పరలోకంలో ధనమును సమకూర్చే కార్యక్రమం ఒకటి ఉంది. అకౌంట్ చాలా పెర్ఫెక్ట్గా మెయింటైన్ చేయబడుతుంది పరలోకంలో. ప్రభు అన్నారు, ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దాని ఫలం పోగొట్టుకో, అనా పైసతో ప్రతిదీ అక్కడ డిపాజిట్. గిన్నెడు చన్నీళ్ళకి కూడా లెక్క ఉంది అక్కడ. గిన్నెడు చన్నీళ్ళకి కూడా లెక్క ఉంది. అందువలన న్యాయంగా మెయింటైన్ చేయబడే బ్యాంక్ పరలోకం, అక్కడ డిపాజిట్ చేసుకోవాలి. లవదోక్యలో ఉన్నటువంటి సంఘం యొక్క పరిస్థితి ఎలాగుందనంటే, వాళ్ళ ఊర్లో బ్యాంకులో డిపాజిట్స్ ఉన్నాయి, పరలోకపు ఖాతా ఇంకా తెరవలే. ప్రభు చూశాడు వాళ్ళని, ఏం లేదు, నువ్వు దౌర్భాగ్యం, నువ్వెందుగా పరలోకం అంటున్నావు, నువ్వెందుకు వెళ్ళవు. కాబట్టి ప్రభు వారికి తెలియజేసిన సంగతి, పుటములో వేయబడినటువంటి బంగారం నా దగ్గర కొనుక్కో. నువ్వు ధనవంతుడు ధనవృద్ధి కలుగు చేసుకున్నట్లు పుటములో వేయబడ్డ బంగారం నా దగ్గర కొనుక్కో. వాక్యంను బట్టి విశ్వాసం ఉంచు, ప్రార్థనలో విశ్వాసంలో బలపడు, భాగ్యవంతుడు అవుతావు. బేదలను కనికరించు, భాగ్యవంతుడు అవుతావు. సత్క్రియలు శ్రద్ధగా చేయి, భాగ్యవంతుడు అవుతావు. కాబట్టి నువ్వు ధనవృద్ధి కలుగు చేసుకున్నట్లు కుటుంబ వేయబడిన బంగారం నా దగ్గర కొనుక్కో అని వారి ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితి. రెండవది ఇంకా ఏమన్నారనంటే, నీవు దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడువు అనేసి. దిక్కులేదు, దిక్కుమాలిన వాడువు అని అనగానే తప్పిపోయిన కుమారుడు జ్ఞాపకం వస్తాడు. ఆయనకి దిక్కు ఉంది, తండ్రి ఉన్నాడు, కుటుంబం ఉంది, అన్నున్నాడు, కానీ ఎక్కడికో వెళ్ళి పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆలోచన చేశాడు. దిక్కు లేకుండా. వాస్తవానికి క్రైస్తవునికి దిక్కుంది. లవదోక్యలో ఉన్న ప్రతి పరిశుద్ధుడికి దిక్కుంది. వారి తండ్రిని కలిగిన వారు, వారి తండ్రి శ్రీమంతుడు, వారి తండ్రి భూమిని ఆకాశాన్ని కలుగు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన కుటుంబం ఉంది, పరిశుద్ధుడు. వారికి ప్రభు ఉన్నాడు, వారికి ప్రభు ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో నుండి దిక్కుమాలిన వాడిగా అయిపోయాడు. దిక్కుమాలినగా అయిపోయాడు అంటే ఏం జరిగింది? దేవుడు ఆయన కుమారుడిగా చూస్తున్నాడు. ప్రభువు ఆయనను తన దాసునిగా చూస్తూ ఉన్నాడు. ఈయన మనసులో అలాంటి భావం లేదు. ఈయన ఆలోచనలో తండ్రి దేవుడు కాదు, తండ్రి కలిగిన వాడిగా ప్రవర్తించట్లేదు. దేవుని కుమారుడిగా ప్రవర్తించట్లేదు. పరిస్థితి ఏ విధంగా ఉందనంటే దిక్కులేనది. పందులు తినే పొట్టుతో కడుపు నింపుకునే దౌర్భాగ్య స్థితికి పడిపోతున్నాడు. అది కనబడతా ఉంది. తండ్రి సహవాసం నుంచి రోజు 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 దూరం అయిపోతుంది. ప్రభు యొక్క సహవాసం నుంచి నిలువెచ్చని స్థితిలోనికి జారిపోయాడు. దేవుడితో విరోధం పెట్టుకుంటున్నాడు, లోకాన్ని స్నేహించి. చూసాడు పరంగా, నువ్వు అనామకుడు దిక్కుమాలిన కనబడుతున్నావు. దిక్కుమాలిన
తర్వాత దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, దారిద్రుడును, గుడ్డివాడును దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను తన వృద్ధి కలుగు చేసుకుంటున్నానని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవి.